మీకు అప్పచెప్పిన ఆ ప్రదేశంలో మంచినీళ్ళ సరఫరా మీరే చేయాలి. ఎట్లాగా? స్టీల్ గ్లాసులు, మామూలు గ్లాసులు తెచ్చిచ్చారు. ఆ గ్లాసుల్లో ఆ నీళ్లు పట్టి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు ఇస్తుండటం అతిథులకి. అంటే అతిథులకంటే విఐపి కాదు, ఆ వచ్చిన హిందువులకి ఆ ప్లేస్ లో. ఇది అసలు సాధారణంగా ఊహించలేం ఇట్లాంటి. అంటే ఇలాంటి వింటే కూడా నమ్మం. అది ఒక సిస్టమ్ అనేది. పొద్దున్నే మామూలుగా నేనేమో ఎక్స్పెక్ట్ చేశానంటే 10,000 15,000 వస్తే బెటరు. ఎందుకంటే హిందూ చైతన్యం పరంగా సొంత ఖర్చులు పెట్టుకుని ప్లస్ అక్కడ దాకా అంటే ఎక్కడ వస్తారు, ఏ తెలంగాణలో అంటే కాస్త యాక్టివిజం ఎక్కువ ఉంటుందిలే అనుకున్నా. బట్ ఇన్ని వేల మంది హాజరు కావడం, ఇన్ని లక్షల మంది హాజరు కావడం, హాజరైనటువంటి వాళ్ళు ఎక్కడా ప్రాబ్లం రాకుండా వెళ్ళిపోయేదాకా కూడా సిన్సియర్గా చేసుకువెళ్ళడం అనేటటువంటిది చాలా పర్ఫెక్ట్గా ఉంది. చాలా నీట్గా చేసుకెళ్లారు. సార్ ఒక ప్రశ్న, ఒక అవగాహన లేకుండా అడుగుతున్నాను అనుకోండి ఈ ప్రశ్న. రాష్ట్రం నలుమూల నుంచి ఇంతమంది వచ్చారు కదా, రాజకీయ పార్టీల్లో కూడా అందరూ హిందువులే ఉంటారు కదా, రాజకీయ నాయకులను పిలవకపోయినా పోనీ ఒక హిందువుగా పార్టీలకు అతీతంగా అక్కడికి వచ్చి కూర్చోడానికి ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఒక బీజేపీ మినహాయిస్తే మిగిలిన వాళ్ళు అందరూ ఎందుకు అక్కడ కనిపించలేదు? ఒకళ్ళిద్దరు వేరే పార్టీలు వాళ్ళు కూడా కనిపించారండి. గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు కనిపించండి. అవును, అంటే వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే కాబట్టి. సరే, మిగతా చోట్ల వచ్చేటప్పటికి పిలిస్తే వెళ్ళుండేవాళ్ళు. ఇప్పుడు క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ కైనా ముస్లిం ప్రోగ్రామ్స్ కైనా కూడా రావడానికి పిలవాలా? అంటే క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ కి ముస్లిం ప్రోగ్రాంలకు కూడా వెళ్ళరు కదా వాళ్ళు. పిలిస్తేనే వెళ్తారు సహజంగా. ఇది ఒక సంస్థ నడుపుతున్న కార్యక్రమం. అంటే సహజంగా వీళ్ళందరికీ ఉండేది ఏంటంటే విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ అనుబంధం. అంటే అది ఏదో బీజేపీ వాళ్ళతో లింకులు ఉంటాయి, వాళ్ళు పెడుతున్నారంటే మనకెందుకు అనేటటువంటి రూట్లో ఉంటుంది, సహజంగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి నాకు తెలిసిన లింక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ కి అనుబంధంగా పనిచేసే విభాగాలలో రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీది. కానీ బీజేపీ దగ్గరికి విశ్వ హిందూ పరిషత్ తోడు వచ్చి కూర్చోడు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బీజేపీ వాళ్ళు ఏం కూర్చోరు. ఎవరి పని వాళ్ళదే, ఎవరి నిర్దేశం వాళ్ళదే. కాకపోతే వీళ్ళకి అది అంగీకరించలేరు కదా బేసిక్గా లీడర్లు. దాన్ని వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమం కిందనే చూస్తారు. అది అంటే మామూలుగా హిందువుల్లాగా అయితే జనరల్ గా రాలేరు.